పరేషాన్ బాయ్స్ కాటేజెస్ ఆడ ముందు కనిపిస్తలే ఈడ ఇగో ఖతర్నాక్ బాయ్సా ఖతర్నాకే ఉన్నావు కానీ నైట్ వ్యూ అయితే మస్తు ఉంది, చీకటి ఉంది మొత్తం. స్టార్ట్ ఇక్కడ నుంచి వర్షం స్టార్ట్ ఇక కనిపిస్తుందా మీకు? ఇక ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. చెట్లు చూడరు ఎన్ని చెట్లు ఉన్నాయో, ఏమన్నా ఉన్నాయి అసలు. మస్తు అంటే మస్తు ఉంది. ఎంతైనా ఫారెస్ట్ అంటే మినిమం ఉంటుంది మరి. పొద్దున పూట ఏం భయం లేదు కానీ రాత్రిపూటే భయం ఇలా నుంచి రావాలంటే. ఒకవేళ ఈవినింగ్ మనం 4 o'clock ఆ టైంలో బయలుదేరినాం అనుకో, ఎంత తొందర అయితే అంత తొందర ఫారెస్ట్ దాటి వెళ్ళిపోవాలి, లేకపోతే మనం పరేషాన్లో పడిపోతాం. ఫీడింగ్ చేయకరా అంటే చేసారు ఏందో మరి. ఈ కోతులు రోడ్డు మధ్యలో వచ్చేస్తున్నాయి ఫుడ్ కోసం. రోడ్ అయితే ఎగ్దం ఉంది బాబా బాబా, మస్తు అంటే మస్తు ఉంది. చూడండి నేను చూపిస్తాను. ఇదిగో చూడు రోడ్ చూడు, ఖాళీ మెంటల్ మెంటల్. శ్రీశైలమా ఘాట్ రోడ్ ఎగ్దమ్ ఉంది. ఫారెస్ట్ మొత్తం డీప్ ఫారెస్ట్ మధ్యలో రోడ్డు బాబా. ఒకటి తక్కువైంది ఏంటో చెప్పండి. తీసుకుంటావా? తీసుకో పాపం ఆడబడ్డది చూడు. ఆడ ముందు జాగ్రత్త రా బాబు, అని చూసుకోలే. పట్టుకో ఎక్కు. అది స్పీడ్లో ఉన్నప్పుడైతే ఇంకా ఆగం. ఏమరా హెల్ప్ చేయాలా? హెల్ప్ చేయకపోతే ఎట్లా? అదే పట్టించుకోవట్లే, హారన్ కొట్టినా కానీ. పడిపోయిందనా? అదే చూసి అదే స్పీడ్లో ఉంటే ఎవరికైనా తాగితే అంతే ఇక. అనే చూసుకోవట్లేడు, అది ఊడిపోయింది. తిరుగుకుంటా అవతల పడ్డది అనే చూసుకోలే. చూడు ట్రాఫిక్ షురూ. సో ఫైనల్ అయితే మేము ఘాట్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి షురూ అవుతుంది వేట. ట్రాఫిక్ అయితే ఇక్కడ నుంచే షూర్ అయింది, మరి అక్కడ దాకా ఉందో లేదో మనకు తెలియదు. కొట్టి చచ్చిపోవాలి. సో గైస్ మనమైతే ఒక ప్లేస్కి అయితే వచ్చినాము. ఎవరితో చూస్తే షాక్ అవుతారు మీరు. హాయ్ అన్న ఒక మాట, ఈ షాప్ ఎవరిది? పర్షియన్ బాయ్స్. ఇది ఈ షాప్ పెట్టి 3 days అవుతుంది. ఫుడ్ స్టార్ట్ చేసి ఈ రోజేనా? ఖతర్నాక్ బాయ్సా ఖతర్నాకే ఉన్నావు కానీ.
మా పర్షియన్ బాయ్స్ కి బిగ్ ఫ్యాన్. వచ్చినప్పటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇమ్రాన్ అని కావచ్చు మా టీం అందరిని అడుగుతుండు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు లేకపోతే మేము లేము కాబట్టి. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాటికే పర్షియన్ బాయ్స్ అందరము ఇమ్రాన్ అన్న అందరూ ఈ స్టేజ్ ఉన్నాం మేము. సో పిల్లలే మాకు చాలా సపోర్ట్ చేసేది. సో మన సబ్స్క్రైబర్ కాబట్టి ఈరోజు ఏమైనా బిల్ తీసుకున్నామా నీకు? తీసుకోలేను. ఏమేమి తిన్నాను? నేను రైస్ తిన్నా, చికెన్ వేసుకొని, నెక్స్ట్ మా చెల్లె లాలీపాప్ తిన్నది, ఇంకా 2 లేసెస్. సో ఎందు గురించి అంటే చిన్నపిల్లలు మాకు ఈ స్టేజ్ లో పెట్టారు కాబట్టి చిన్నపిల్లలు మా సబ్స్క్రైబర్ సీట్ కి ఎవరైనా వస్తే ఫుడ్ ఫ్రీ, అన్ని ఫ్రీ. సో అందరికి చెప్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు ఉండే వల్లనే మేమందరం ఇట్లా ఉన్నాం కాబట్టి. ఇంకా ఏమన్నా చెప్తా? ఇమ్రాన్ అన్న వీడియోస్ చాలా బాగుంటాయి. ఇమ్రాన్ అన్న వాయిస్ అయితే చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇంకా ఇఫ్రాన్, ఇంకా ఆయన వాయిస్ అయితే వేరే లెవెల్ ఉంటది. మాటలు వాయిస్ అంటే బెండర్ బ్రో కోసం మంచిగా బైక్ షంట్ చేస్తాడు అన్న. గంగు కోసం తింటూనే ఉంటాడు. సరే. ఇంకా స్పందన అయితే ఎప్పుడైనా భయపడుతూనే ఉంటాడు. సో చూస్తారు కదా మా టీం మీద ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ప్రతి ఒక్కరి గురించి చాలా మంచిగా చెప్తుండు. సో బబ్బు గురించి చెప్పాల్సిన బబ్బు గురించి ఏం చెప్తావు? బబ్బు ఒక సూపర్ ఫెంటాస్టిక్ బాయ్ అన్న. అంతేనా? ఇంకా లోపల చాలానే అన్న బబ్బు గురించి. సరే కొన్ని చెప్పు. బబ్బు ఎట్లా బాటిల్ ఇచ్చాయి నీకు బరువు అవుతుంది. ఇవాటుకో చెప్పు. పప్పు అంటే నాకు ఇష్టం అన్న. పప్పు అంటే ఇష్టమా నీకు? నాకు ఇష్టం అన్న. మంచిగా చదువుకుంటాడు, అందరితో జోక్ చేస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు. ఇప్పుడు చెప్పడిగా నువ్వే క్లాస్? నేనా 5th క్లాస్ అన్న. 7 టేబుల్ చెప్పు. 7 1 = 7, 7 2 = 14, 7 3 = 24, 7 3 = చెప్పడిగా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన సేమ్ లైక్ బబ్బు. సో బబ్బు గారు కూడా చదవండి, మనోడు కూడా చదవడంట. అయ్యో అందరు ఉన్నారు కదా అందు గురించి అని చెప్పేసి మనోడు చెప్తాడు. చెప్తావు కదా? కాదు అబద్ధాలు ఆడుతుండు. నాకు అర్థం కాలేదు సార్. ఖతర్నాక్ బాయ్స్ కి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పేది మన బ్రదర్ చెప్పిండు. సో థ్యాంక్ యూ. ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్ లో కానీ దేంట్లో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎందులోనే కానీ ట్రెండింగ్ అవుతారు. ఎవరు తెలుసు కదా? ఇమ్రాన్ వాళ్ళు. ఇమ్రాన్ వాళ్ళ కాటేజ్కి అయితే వచ్చేసిన ఈరోజు. సో చూడొచ్చు ఇమ్రాన్ బండి కూడా ఈయనే ఉంది. జీప్ చూపెట్టు. జీప్ ఈయనే ఉంది. అలాగే మనం ఇగో పరేషాన్ బాయ్స్ కాటేజెస్. ఈ కాటేజెస్ గురించి చెప్పాలంటే కాటేజ్ అయితే మస్తు ఉన్నాయి లోపల. ఇందాకనే పోయి చూసిన, మస్తు అంటే మస్తు ఉన్నాయి. సో దీన్ని అయితే కాళ్ళు పెయిన్ ఉంది. ఇంకా పరేషాన్ బాయ్స్ అన్నట్ట లాక్ ఉంది. ఉన్నారా? అవునా? ఏది లేదు. ఇది ఖాళీయా? లాక్ వేసినట్టు. ఇందాకన్నా చూపించిండు. కట్టపన్న ఎన్నే ఉన్నాడు. కట్టపన్న ఇక్కడ ఉండి ఇదంతా చూసుకుంటున్నాడు. అన్నకైతే హెల్త్ బాగాలే అని చెప్పేసి మొన్న వీడియో కూడా చేసినారు కదా గంగు బ్రో వాళ్ళంతా. అన్న కొంచెం జర హార్ట్ ప్రాబ్లం ఉంది వల్ల అన్న ఇక్కడ ఉండలేకపోతుండు. సో అందుకే హైదరాబాద్లో ఉంటుండు అన్న. ఈ కాటేజెస్ అయితే మనకు శ్రీశైలం దగ్గర నుంచి మన డ్యామ్ అయితే రైట్ సైడ్, మన లెఫ్ట్ సైడ్లో అటు సైడ్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ 5 or 10 ఉంటుంది. 5 or 10 ఉంటాయి. సో ఇదంతా ఇమ్రాన్ వాళ్ళది కాటేజెస్. నేను ఇందాక పోయి చూసినప్పుడు మంచిగా ఉండే.
అందరు అడుగుతున్నారు కదా ఇమ్రాన్ అన్న అది కాటేజెస్ ఎట్లున్నాయి ఏంది ఆ ప్రైస్ గురించి అన్న కాంటాక్ట్ కాండి అన్న చెప్తాడు. మన సబ్స్క్రైబర్స్ కి అయితే ఇంకా తక్కువలోకి ఇస్తాడు అన్న. సో ఇగో ఇదైతే లుక్ ఉంటుంది దీన్ని. ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. ఇంకా ఇంకో రూమ్ ఉంది. వాష్రూమ్ కాదు, లాక్ ఉంది అంటే డ్రెస్సింగ్ రూమ్ అనుకుంటా. సో ఇదైతే ఇమ్రాన్ వాళ్ళది ఇట్లుంటది లోపల. ఎవరైనా తీసుకోవాలి ఏమైనా ప్లాన్ ఏమైనా ఉంటే అన్న ఆడుంటాడు కట్టప్ప అన్న. అన్నకైతే కాంటాక్ట్ కాండి. కాంటాక్ట్ అయితే అన్న దాని గురించి వివరంగా అయితే చెప్తాడు. సో గైస్ అన్నది ఇమ్రాన్ అన్నది ట్రస్ట్ కూడా ఉంది. ట్రస్ట్ లో ఇగో అన్నది ఎక్కడెక్కడ ఏం చేసినారు అన్ని. ఇవి ఇంకా తక్కువ పెట్టాలంటే ఇంకా చాలా ఉంటాయి. సో ఇది ఇమ్రాన్ అన్నది ట్రస్ట్ కూడా ఉంది. అన్నీ చేస్తారు అన్న, హెల్ప్ చేస్తారు, అన్నీ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇమ్రాన్ అన్న, ఇలాంటి మంచి పనులు చేసినందుకు. ఇంకా మీ కాటేజ్కి వచ్చినందుకు మాకైతే హ్యాపీగా ఉంది. ఇంకా కట్టపనని కలిసినాము. జర్రా మీ హెల్త్ కొంచెం మంచిగా అయితే మాకు హ్యాపీ. సో గైస్ ఫైనల్లీ శ్రీశైలం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో కల్లారా మనం ఎప్పుడు చూడలే. సో ఫస్ట్ టైం వీడియో అరే ఇగో రేంబో కనిపిస్తుందా? ఇంకా రేంబో కల్లు కల్లు మనిషి కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కల్లు హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని. మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఆడ ఇల్లు కనిపిస్తున్నాయా, అదంతా దాటేసి ఆ రాళ్ళంతా దాటేసి ముందుకు వస్తుండే. అవ్వదు. సో నైట్ వస్తే ఇంకా డేంజర్ ఉంటుంది లుక్. కాదు అందులో వాడితే మన ఉందా ఆడ చూడు మొత్తం బుడగలు ఎట్లా వస్తున్నాయో. ఓ మస్తు డేంజర్. ప్రతిసారి మేము వచ్చినప్పుడు డ్యామ్ వదిలినారంటే అదృష్టం అని అనాలి. మొత్తము 12 గేట్లు ఉన్నాయి. 12 గేట్లలో 10 గేట్లు వచ్చాయి. సో ఫైనల్లీ మనం కిందికి అయితే వచ్చేసినాము శ్రీశైలం డ్యామ్ దగ్గరికి. ఇందాక మనం నిల్చున్న ప్లేస్ పైన. నాకు ఈ ఖతర్నాక్ బాయ్స్ మనకి ఆ పేరు అలవాటైపోయి అడిగి అలవాటైపోయి ఏమైందంటే ఎవరి పేరు అడిగినా కానీ అదే చెప్తున్నా నేను. కనిపిస్తుందా మీకు? తుప్పర పడుతుంది స్లోగా. చూడు మొత్తం వైట్ అయిపోయింది. ఇక రెయిన్బో ఫామ్ అయింది. బాబా డేంజర్ ఉంది, డేంజర్. బాబా వాసన ఎట్లా వస్తుంది తెలుసా? మొత్తం ఇక్కడ ఆయిల్ వాసన కదరా అది. కార్ది కదా, డబ్బులు చెప్తుంది. ట్రైన్లో నుంచి వస్తుంది చూడు. ఎవరో ఫోన్ చేస్తురు బాయ్. అరే జాగ్రత్త రా బాబు, నేను పడుతున్నాను. ఆయన కిందికి వెళ్ళినాడు వచ్చు కదా. ఫైనల్లీ మనోళ్ళు ఏడాపిరు నడు పోనీ మరి. ఇక ఆగటాలు ఏం లేవు. ఆగితే ఆ సైడ్ ఆగాలి, అటు సైడ్. కెమెరా మీద మొత్తం తడిసిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా
కళ్ళు చెదిరిపోయేలాగుంది వర్మ, కళ్ళు చెదిరిపోయేలాగుంది. చల్ల గాలి, ఆ వాన లెక్క అంత తుప్పర పడుతుంది. మస్తు అంటే మస్తు. ఇక్కడ ఎక్కువ వస్తుందిరా ఇగో రెయిన్బో. కళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా. మన వాళ్ళైతే ముందున్నారు చూడు. బైత్రిన్ కరెంట్, శ్రీశైలం మొత్తం కరెంట్ మొత్తం ఇక్కడనే. శ్రీశైలం మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్ళదు అనుకుంటాం. కాదు ఎంత మొక్కజొన్న ఎంత చింటూ బ్రో చెప్పడంటారా విన్నాడు. చింటూ బ్రో అని అడుగుతుంటే చెప్తలేడు. బిజినెస్ అవ్వద్దు అనుకుంటున్నాం. మొక్కజొన్న ఎంత అని అడిగితే చెప్తలేడు. బైత్రిన్ ఉంది ఇడికెళ్ళి. అలాగే చేపలు గిప్పలు అన్నీ సవక చవక తాగినా ఉండవు మస్తు. శ్రీశైలం మనం వచ్చింది నాగార్జున సాగర్ కాదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇదిగో సో 18 నేను ఏం చెప్పినా. సో ఇక్కడ నుంచి మనం ఆంధ్రలోకి అయితే వచ్చేసినాం. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వాయర్ వెల్కమ్స్ యూ. చూడ్రి మొత్తం రాళ్ళు. ఆ కొండలు చూడు ఎంత హైట్ ఉన్నాయో. దగ్గర నుంచి చూస్తే అంతే. యై మస్తు పెద్దగా. చూడండి చూడండి సవక సవక. ఇగో ఇగో ఎటో చూసినా చేపలు, రొయ్యలు, గీతలు గీతలు ఏమో ఉన్నాయి రా రొయ్యలు. దాని పేర్లు కూడా అర్థమవుతుంది. వాన వాన పడుతుంది. లెన్స్ మీద పడుతుంది మొత్తం. ఫుల్ ట్రాఫిక్, ఏం అర్థమవుతలేదు. వెనకాల పడితే అంతే ఇక. కొన్ని కొన్ని బండికి కొంచెం ఇటు పక్క అందరు తడిచిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం కొంచెం మేము కూడా తడిచిపోయాం. ట్రాఫిక్ కూడా ఇట్లా సైడ్కి ఆపడం వల్లనే అవుతుంది. ఇంకా గుత్త వాళ్ళు ఉన్నాయి. దిగుడు కాదు, వేరే కొండకి ఎక్కి వేరే కొండ నుంచి ఫుల్ ట్రాఫిక్ పిచ్చి లేస్తుంది. నమాజ్ ఖరాబ్.
కార్లో వచ్చుంటే అయిపోవు. మెంటల్ కాదు, కార్ ఆడ వదిలేసి వెళ్ళిపోవద్దు అవుతుంది. సో గైస్ ఇక నైట్ వ్యూ కోసం అంటే కేవలం చూపెట్టడానికే మళ్ళీ 18 కిలోమీటర్స్ వచ్చినాం. నైట్ వ్యూలో ఎట్లుంటుందని చూపిస్తా. ఇక నైట్ వ్యూ చూడు, గాలి నైట్ వ్యూ అయితే మస్తు ఉంది. చీకటి ఉంది మొత్తం. స్టార్ట్ ఇక్కడ నుంచి వర్షం స్టార్ట్. ఇక కనిపిస్తుందా మీకు? ఇక చూడు కూడా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా ట్రాఫిక్ చూసిరా, అవన్నీ బండ్లు ఇంకా వస్తూనే ఉన్నారు. సో యాక్చువల్గా ఎందుకు ఇంతగానో వస్తున్నారు అంటే ఈరోజు సాటర్డే, రేపు సండే, అందరు దర్శనం చేసుకుంటారు. రేపు మాత్రం రష్ ఉంటుంది చూడు గుడి, అబ్బా డేంజర్ రష్ ఉంటుంది. ఉంటుందిరా, నువ్వు బండి ఏడబెట్టినా ఆడనే ఉంటుంది. గాలి అసలు లుక్ అయితే మస్తు ఉంది. వాన కనిపిస్తుందో లేదో మీకు వీడియోలో, అంతా వాన పడుతుంది. లైట్లకు చూస్తే అర్థమవుతుంది పడ్డది. చినుకులు పడుతూనే ఉన్నాయి. అంటే చినుకులు అంటే వాన చినుకులు కావు ఇవి, డ్యామ్లో వాటర్ ఇచ్చిన చినుకులు ఇవి. కనిపిస్తుందా వాటర్? చూసినావా వాటర్? ఆ వాటర్ పక్కనే ఇల్లు. ఎంత డేంజర్, వాటర్ లెవెల్ ఎక్కువైతే అంతే ఇక అని. గ్రేట్ ఇక్కడ ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి. వాటర్ అసలు వదిలినట్టు కనిపిస్తాను కూడా కనిపిస్తలేదు చూడు ఇడికెళ్ళి, కానీ వాటర్ వస్తున్నాయి.